హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ థర్డ్ ప్రోమో అయితే వచ్చేసిందనమాట, లేటెస్ట్. సో ఆ అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. యాజ్ యూజువల్గా మార్నింగ్ బిగ్ బాస్ గారు చెప్పినట్టు హౌస్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్గా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం లో ఫీల్ చేయడానికి, కొంచెం మంచి ఫీల్ రావడానికి వాళ్ళ హౌస్ నుంచి అయితే ఆ కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. ఆ ఐటమ్స్ అయితే ఇస్తాను. అండ్ అలాగే అది కాక ఒక 5 మెంబర్స్కే ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 మెంబర్స్ కూడా ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి మిగతా హౌస్ మేట్స్ చేతిలో ఉంటుంది. బికాజ్ వాళ్ళ దగ్గర లాలీపాప్స్ ఉన్నాయి అందరి దగ్గర. ఆ 5 అనేవి ఒక ఇద్దరు పర్సన్స్లో ఆ ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువ లాలీపాప్స్ ఉంటాయో వాళ్ళకే ఐటమ్ వస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళ ఫ్రేమ్ని లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటి నుండి వచ్చిన ఐటమ్ అయితే లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పారు. సో అక్కడ గార్డెన్ ఏరియాలో అయితే కొన్ని ఐటమ్స్ అనేవి పెట్టున్నాయి. లైక్ ఫోటో ఫ్రేమ్, పిల్లో, షాల్, ఒక పర్సన్ది ఫోటో అండ్ కుక్కపిల్ల ఫోటో అట్లా ఉందనమాట. శేఖర్ గారు అది చూసి ఇది నా ఫేవరెట్ కుక్కపిల్ల, నేను పెంచుకుంటున్న కుక్కపిల్ల, చాలా ఎమోషనల్ ఉండింది నాతో అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయ్యారు శేఖర్ గారు అయితే. తర్వాత సోనియా వచ్చేసి నేను ఐటమ్స్కి ఎమోషనల్ అయ్యే టైప్ కాదు, డెఫినెట్గా నేను పర్సన్కే ఎమోషనల్గా ఉంటాను, ఎమోషనల్గా బాండ్ అవుతాను అని చెప్పేసి సోనియా అంది. సోనియాకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని, ఈ పిల్లో నీకు అందాలని నేను అనుకుంటున్నాను. అబ్బాయి దగ్గర ఉన్న ఏదైతే లాలీపాప్ ఉందో అదైతే సోనియాకి ఇచ్చేసాడు. తో సింపతితో నాకేం ఇవ్వద్దు అని చెప్పేసి మణికంఠ అయితే అంటున్నాడు. ఓం వచ్చేసి నా బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ నేనే నేర్చుకున్నాను, బట్ నాలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మాత్రం బికాస్ ఆఫ్ మై డాడ్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు ఓం గారు అయితే. అండ్ ఫోటో చూసి ఇంత ఎమోషనల్ అయ్యారు మీరు అని చెప్పేసి ఓమాదిత్య గారికి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడండి మీరు అని చెప్పేసి ప్రేరణ అయితే తన దగ్గర ఉన్న లాలీపాప్ అయితే ఓం గారికి ఇచ్చేసింది కూడా ఇచ్చేసింది. అండ్ అలాగే నబీల్ కూడా మా డాడ్ కోవిడ్ టైంలో చనిపోయారు అని చెప్పేసారు. అండ్ అది లాస్ట్ ఫోటో అని చెప్పారు. పృథ్వీ, నేను కరెక్ట్గా మాట్లాడింది August 15th, ఆ రోజే మా నాన్నగారు చనిపోయారు, అదే లాస్ట్ టైం అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. అండ్ నబీల్ కూడా ఆ రోజు మా ఫాదర్ బర్త్డే అని అన్నాడు. సో అసలు ఇద్దరికి సేమ్ డే రావడం అనేది, అది కూడా వాళ్ళ ఒకళ్ళ ఫాదర్ ఏమో చనిపోయారు, ఇంకొకళ్ళ ఫాదర్దేమో బర్త్డే. సో అందరూ హౌస్లో అందరూ ఎమోషనల్ అయిపోయారు. సో ఆ అబ్బాయి కూడా పృథ్వీకే ఇచ్చేసారనమాట. బికాజ్ మీతో మీ అమ్మగారు ఉన్నారు, తనకి వాళ్ళ డాడ్ లేరు కాబట్టి, ఇద్దరు లేరు కాబట్టి, సో ఒకళ్ళకి మదర్ ఉన్నారు, ఇంకొకళ్ళకి ఫాదర్ కూడా లేరు. కనీసం ఫోటో అయినా తనతో ఉంటే తను ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు అన్న ఒపీనియన్తోనే ఇస్తున్నాను, బట్ నథింగ్ పర్సనల్ అని చెప్పేసి అబ్బాయి కూడా తన లాలీపాప్ అయితే పృథ్వీకి అయితే ఇచ్చేసాడు. సో బిగ్ బాస్ హౌస్లో అందరూ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. సో ఇది లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.